హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది క్రిస్మస్ రోజు వ్లాగ్ అండి. క్రిస్మస్ రోజు సెలవు కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. మా హస్బెండ్కి డ్యూటీ ఉంటే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్ ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది కదా, క్యారీస్ ఏం పెట్టకు, చల్లగా అయిపోతుంది ఆఫ్టర్నూన్కి, నేను ఏమైనా తెప్పించుకొని తింటానులే వండుక అన్నారని ఇంకా పిల్లలకి నాకు చల్లగా ఉంది కదా క్లైమేట్ అని చెప్పి చికెన్ బిర్యానీ చేసుకుందామని చికెన్ తెచ్చాను. చికెన్ ఒక 100 రూపీస్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే మా ముగ్గురమే కదా, పిల్లలు నేనే కదా, వాళ్ళు ఏం పెద్దగా తినరు, ఇంకా వేస్ట్ అయిపోద్దని చెప్పి కొంచెమే ఒక 100 రూపీస్తే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను, ఒక గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను. అలాగే ఇక్కడ చికెన్ బిర్యానీ కోసం చికెన్లోని మసాలాలు అన్నీ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఇవన్నీ వేసి నేను బాగా కలుపుకున్నాను. కలుపుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది ఎక్కువసేపు మ్యారినేట్ అయితే బాగుంటుంది, చికెన్ బిర్యానీకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొంచెం చికెన్ పకోడీ వేద్దామని చెప్పి అందులోనే కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను. అందులో కూడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కలుపుకుంటున్నాను. కార్న్ఫ్లవర్ అదిని కొంచెం పకోడీ వేసే ముందు వేసుకుంటే బాగుంటుంది. ముందు నుంచి వేసి పక్కన పెట్టేసుకుంటే ఆ క్రిస్పీనెస్ రాదు. తర్వాత బిర్యానీకి ఆనియన్స్ కావాలి కదా, అందుకని ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఆనియన్స్ ఏం కట్ చేయలేదు, ఒక 4 ఆనియన్స్ అయితే సరిపోతాయి అని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది, ఏదో మంచు ప్రదేశంలో ఉన్నట్టుంది. ఇంకా చలికి వణుకుపోతున్నాము, అంత చల్లగాలు వేసేస్తుంది. ఇంకా కాకినాడలో అయితే చెప్పవసరం లేదు, విపరీతమైన చల్లగాలు వేసేస్తున్నాయి. ఇంకా చలికి ఇంట్లోంచి బయటికి కూడా రాలేకపోతున్నాము, అంత చల్లగా ఉంది. ఇంక ఈ చలిలోని ఏదైనా వేడివేడిగా తింటేనే కదా, చల్లారిపోతే తినబుద్దేదు. అందుకే వేడివేడిగా బిర్యానీ చేసుకొని తింటే బాగుంటుందని చెప్పి ఇంకా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇది చేసినంత వరకు బుర్ర తినేస్తారు చెయ్యమ్మ అని, చేసిన తర్వాత ఏం పెద్దగా తినరు, ఏదో ఒక 2 ముద్దలు తినేసి వదిలేస్తామంటారు అంతే. ఇక్కడ నేను బిర్యానీ కోసం అని చెప్పి బిర్యానీ సామాన్లు తీసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నా స్టైల్లో అయితే నేను సింపుల్గానే చేస్తాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సండే కూడా పిల్లలు బిర్యానీ కావాలని అడుగుతారని చెప్పి ఇంకా అన్నీ మసాలాలు ఇవి ఏమి యాడ్ చేసి చేయను. ఏదో సింపుల్గా ఇంట్లో ఏముంటాయో మసాలాలు అవి మాత్రమే యాడ్ చేసి చేస్తాను. ఎక్కువ మసాలాలు వేసినా పిల్లలు కదా, కారం ఎక్కువ తినరని మసాలాలు కూడా ఎక్కువగా వేయను, కొంచెం లైట్గానే వేస్తాను మసాలాలు అవి కూడా. ఇక్కడ బిర్యానీ చేయడం కోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి ఒక దలసరిగా ఉన్న గిన్నె లాంటిది పెట్టాను. పలచగా ఉన్నది కాకుండా కొంచెం దలసరిగా ఉన్నది అయితే అడుగు మాడకుండా ఉంటుంది. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందని నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు తీసి పెట్టాను కదా, బిర్యానీ సామాన్లు అన్నీ కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, హైలో పెడితే మట్టుకు మొత్తం మాడిపోతాయి ఆ సామాన్లన్నీ కూడా. ఆ తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి, అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. ఏదో వేస్తాము ఫ్రై అయిపోయిందని వేసేస్తే టేస్ట్ బాగోదు, ఏదైనా ఆనియన్స్ వల్లే టేస్ట్ వస్తుంది. కాబట్టి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి చికెన్ని మగ్గనివ్వాలి. ఆ మూత పెట్టేటప్పుడు వాటర్ అంతా వస్తుంది కదా, వాటర్ తోటే చికెన్ కొంచెం కుక్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మూత పెట్టి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ వరకు కూడా మగ్గనివ్వాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఆ చికెన్లోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా, అదే సరిపోద్ది ఉడకడానికి. కాబట్టి వాటర్ వేసుకోకూడదు. అదే కొంచెంసేపు అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చికెన్ కొంచెం ఉడుకుతుంది కాబట్టి సరిపోద్ది మనకి, ఈ మాత్రం ఉడికితే. చికెన్ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేసేసుకోవడమే. ఇక్కడ నేను కొంచెం పుదీనా వేస్తున్నాను.
ఫ్లేవర్ కోసం అని చెప్పి పుదీనా వేస్తున్నాను. పుదీనా నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చని వాళ్ళు మానేయండి. నేను యాక్చువల్గా ఎప్పుడు వేయను, ఇంట్లో పుదీనా ఉందని చెప్పి ఇంక పుదీనా వేసాను. అన్నీ వేసొస్తే చికెన్ బిర్యానీలోని చికెను రైస్ తప్ప అన్నీ వేస్ట్ చేసినట్టు ఉంటుంది బిర్యానీ. ఇక్కడ నేను కొంచెం గరం మసాలా వేస్తున్నాను. పిల్లలు ఎక్కువగా స్పైసీగా తినలేరు కనుక నేను కొంచెమే వేస్తున్నాను గరం మసాలా పౌడరు. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోద్ది. ఇంకెక్కువసేపు అవసరం ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఉడకడం కూడా కరెక్ట్గా ఉడుకుతుంది బిర్యానీ. ఈ రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను కదా, గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేస్తాను ఎప్పుడూ. కాకపోతే ఏమవుతుందంటే గ్లాసున్నర వాటర్ వేస్తుంటే రైస్ మెత్తగా అయిపోతుంది, అందుకే గ్లాసుంపో వాటర్ వేసాను. ఇక్కడ నేను చికెన్ పకోడీకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా, అందులోనే అది ఫ్రిడ్జ్లోంచి తీసి అందులోనే కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను. క్రిస్పీగా ఉంటాయి కదా కార్న్ఫ్లవర్ వేసుకుంటే, అందుకని కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసి ఒక కళాయిలో ఆయిల్ వేసి, ఎక్కువ ఆయిల్ వేసుకోకండి ఎందుకంటే నాన్ వెజ్ కదా, మళ్ళీ ఆయిల్ ఎందులోని యూస్ చేయడానికి ఉండదు, ఓన్లీ నాన్ వెజ్లతో తప్ప. అందుకని కొంచెం ఆయిల్ వేసి ఆ చికెన్ని వేసాను ఆయిల్లోని. ఆ ఆయిల్లో చికెన్ వేసుకున్న తర్వాత ఒకవైపు కొంచెం బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు ఇంకొక వైపు తిప్పుకోవాలి, లేదంటే అది సరిగ్గా ఉడకదు. కొంచెం సిమ్లో పెట్టి చికెన్ పకోడీని వేగనివ్వాలి, అప్పుడైతే లోపల కూడా కరెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేను సిమ్లో పెట్టి ఒకవైపు వేగిపోయి తిప్పేసుకున్నాను. ఒకవైపు వేగిపోయి కదా. ఇక్కడ నేను ఏంటంటే ఎర్రగా ఎందుకుంటున్నాయంటే, నేను ఇక్కడ ఈ కొన్ని కారం ప్యాకెట్లు ఉంటాయి కదా అవి వేసాను, అందుకే ఎర్రగా ఉంది. నేను కలర్ అయితే ఏం వేయలేదు, కొన్న కారం పౌడర్ వేయడం వల్ల ఈ కలర్ వచ్చింది. లేదంటే ఎంత మరీ కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే కానీ మరీ ఎంత ఎర్రగా ఏం వచ్చేవు పకోడీ కలరు. ఇది కొన్న కారం కనుక అందులో కలర్ యాడ్ చేస్తారు కదా, అందువల్ల ఇంకా ఎర్రగా ఉంది పకోడీ కూడా. ఇంకా ఫైనల్గా ఇంకో వైపు కూడా పకోడీ వేగిపోయింది. ఇలా బాగా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి చికెన్ పకోడీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది చికెన్ పకోడీ. మా పిల్లలకి ఏంటంటే చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం. ఇంకా చికెన్ బిర్యానీలో వేసినా కూడా అలా ఏం పెద్దగా తినరు. ఏదో చికెన్ బిర్యానీ అని పేరుకి కొంచెం చికెన్ వేయాలంతే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం. నేను చెయ్యను అన్నా కూడా నన్ను బలవంతమే చేయించారు చికెన్ బిర్యానీని. ఇది చికెన్ పకోడీ చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. మా పిల్లలైతే ఒక 2 minutesలో ఖాళీ చేసేస్తారు ఇది. ఇంకా ఫైనల్గా బిర్యానీ కూడా అయిపోయింది. బిర్యానీ కూడా చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఈరోజు చాలా బాగా కుదిరింది బిర్యానీ. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు బిర్యానీని. ఇంకా మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది. నేను వంట చేసేసరికి 1 అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా పెట్టేశాను, వాళ్ళు కూడా తినేశారు. తర్వాత మా పిల్లడు తినడానికి ఏడుస్తున్నాడు అనమాట. నువ్వు తినిపించు అంటున్నాడు. ఆడికి ఏంటంటే తినడం ఇష్టం ఉండదు, తినిపించాలి ఆడికి. ఆడి చేతితో తిన్నా అంటాడు ఎప్పుడు కూడా. ఇందులోని నాన్ వెజ్లు ఏంటంటే అంత ఫాస్ట్గా తినలేనని తినిపించమని అడుగుతాడు. ఏం చేస్తున్నారమ్మా? ఏం క్లీనింగ్? నేహ నువ్వేం చేస్తున్నావురా? అది సర్దుతుంటే నువ్వు కంగారు చేస్తున్నావా? రే ఇచ్చుడు, ఏం చేస్తున్నావు? క్లీనింగ్. బాగా ఆడేస్తావా? వీడికి అసలు క్యారమ్స్ ఆడమే రాదు. వీడు ఒక్కరు ఆడితేనే ఫస్ట్ వస్తాడు, లేదంటే వీడికి ఆడటం రాదు కదరా. ఆడలేం కదరా, ఓడిపోతావే. అబ్బా దీన్ని ఏమంటారు చెప్పరా? 50 కాదు, ఇది 10 రూపీస్, 5 రూపీస్. పెట్టిన పెక్కలండి ఇలా పడేస్తుంటే ఇంకెప్పుడు ఆడతాం మనం? ఈరోజు ఆడడం. అదిగో
చెప్తాను. మధ్యాహ్నం కొంచెం టైంపాస్ కోసం అని క్యారమ్స్ ఆడాను. ఈ క్యారమ్స్ అయితే ఆడినట్లేదు కానీ వీళ్ళిద్దరి మధ్యన యుద్ధాలు అయితే జరిగాయి. ఎందుకలా కొట్టించుకుంటున్నారు? రే ఇచ్చే అక్కకి, ఇచ్చే తమ్ముడికి ఇచ్చే. మీద కలబడిపోతున్నాడు. నేహాన్ పిక్కలు బయటికి వెళ్ళిపోతున్నాయి. నేహాన్ తమ్ముడు తర్వాత నేనే కదా. ఏమి ఎందుకు ఎత్తేస్తున్నావు? ఎందుకు ఆడేసా? ఎందుకు ఎత్తిసా? నిన్న నీకు పిక్కలు రాలేదు ఎత్తిసావు క్యారమ్ బోర్డు. దొంగ దొంగ ఆటలేదు. ఏం వద్దులే, ఇవి ఓడిపోతావు నువ్వు. నువ్వు వచ్చా? నీకు ఏమొచ్చు? నీకు ఏ రావు. నీకు చాలే, తర్వాత ఆడుకుందాం. చలికాలం కదా, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కూడా వీళ్ళు వేడివేడిగా టిఫిన్లు అడుగుతున్నారని చెప్పి ఎప్పుడు ఓన్లీ దోశలకో ఇడ్లీకో ఒకటే నానబెడతాను. కానీ ఈసారి దోశలకి ఇడ్లీలకి రెండిట్లకి కలిపి నానబెట్టేశాను. ఇంకొక 1 వీక్ అయినా వస్తుంది కదా అని చెప్పి నానబెట్టేశాను. ఇంకొక ఈవినింగ్ 6 అయ్యింది, అప్పుడు గ్రైండర్ వేసుకున్నాను దోశలకి ఇడ్లీల పిండికి కలిపి. ఇవి వేసుకుంటే ఇంకొక వారం రోజులు మరి ఇంకా గొడవ ఉండదు కదా దోశలు కాట్లకి అని చెప్పి వేసేసుకున్నాను. ఇది నా వ్లాగు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.